టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ పోతినేని కూడా ఒకరు. 2002లో తమిళ సినిమాలు కురుంబాలో బాలనటుడిగా ఆరంగేట్రం చేశాడు. ఆ తరువాత 2006 రామ్ పోతినేని ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలలో నటించారు. దేవదాసు, జగడం, రెడీ, కందిరీగా, పండగ చేసుకో, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్లు రామ్ చరణ్ ఖాతాలో ఉన్నాయి. రామ్ పోతినేని అనేక అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆయనకు 2007లో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. అయితే రామ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ లో వద్ద ఫ్లాప్ కావడంతో రేస్ లో వెనకపడ్డాడు. రామ్ ప్రస్తుతం తన కొత్త సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇదిలా మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో రామ్ కూడా ఒకడు. రామ్ పెళ్లి గురించి గతంలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ కూడా ప్రచారం వరకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు రామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. రామ్ ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడనే టాకు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, భాగ్యశ్రీ బోస్రే. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాల వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే తన తొలి సినిమాతోనే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలలో తన అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. మాస్ డాన్స్ తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను అరపోస్తుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. భాగ్యశ్రీ బోస్రే ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తోంది. చాలా తక్కువ టైంలోనే గాఢంగా ప్రేమించుకుంటున్నారట ఈ జంట. సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని డిసైడ్ అయ్యారని టాకు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కోసం రామ్ ముంబై కూడా తరచూ వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.